sound YDM. ఈగలు పురుగుని కారమంతుడి కిలికిలిసం కిష్టాడు మురుగుమురుగు సంఘం మంతర్షిమ రక్తం ఏడుతోటి మండలు ఎంబడి ఉన్నాయి 3 ఈగలు ముంగట ఉన్నాయి ఏళ్ళు మండి కాళ్ళు మండి ఈగలు పురుగుల వానికి ఇంకెన్ని రోజులు చేయాలి సంగమేశ్వర? నీతోని కాదంటావు. నాతోని కాదు, చేసిన రోజులు చేసినా, చేసే పూజ చేసినా, కట్టే పూజ కట్టిన కట్టేంటో అతడు చిరంజీవుడు నాడమ్మ రామ రామ చిరంజీవుడు నాడమ్మ రామ రామ సాగు పుడకలేదేమ్మ రామ రామ బాల భక్తురాల అతడు చిరంజీవుడు ఉన్నాడు, అతనికి సాగు పుట్టుక లేదమ్మా. అయ్యో బాలా భక్తురాలా బాలా భక్తురాలా గిట్లనే అరే రోడ్ అంతే అంటవా? సంగమేశ్వర నాయకు ఉంటుంది ఒకనాడు కాదు, అతనికి జన్మమే ఉన్నది కానీ మరణం లేదు తల్లి. లేదు లేదు కానీ అతనికి జననమే ఉన్నది, మరణము లేదు. మరణము లేదు లేకున్నా సరే గాని నీ ఇవుడు కావాలంటావు. నా యొక్క ఇవుడు క్షణా మాత్రం లోపల ఇక్కడ మరణమై చెల్లిపోవాలి. మరి కొన్ని వస్తువులు తెస్తావా? మరి అయ్యో సంగమేశ్వర ఇన్ని చంపైనా నా వస్తువులు తెస్తా. వాళ్ళు చంపైనా నువ్వు వస్తువులు తెస్తాను అంటావు. అబ్బా అంతకైనా తెగించిన నువ్వు అయితే కానీ అసవంటోని మరణకాలమై గిసవంటోళ్ళని చేసుకున్నా సరే. గిసంటోనా కాదు, అసవంటోని కాదు, ఇసవంటి కాదు, మంగళ మల్ల అసవంటోళ్ళని చేసుకున్నారు సార్. ఎటువైపు పట్టుకున్నా సరే. మరి కొన్ని వస్తువులు పడతాయి తల్లి. మరి ఏమేమి వస్తువులు సంగమేశ్వర? పురుగుముట్టని పుష్పములు రామ రామ పురుగుముట్టని పుష్పములు రామ రామ కప్పముట్టని గౌతములు రామ రామ కప్పముట్టని గౌతములు రామ రామ కుంట వెనుక పోకుంటా రాజు రామ రామ కుంట వెనుక పోకుంటా రాజు రామ రామ 7 గుంటల మట్టి బాల రామ రామ 7 గుంటల మట్టి బాల రామ రామ గిడాలేని ఓ పట్టి రైన రామ రామ గిడాలేని ఓ పట్టి రైన రామ రామ బాల భక్తురాల పత్తికుంటా ఎనుకోకుంటా 7 గుంటల మట్టి అంటే క్షణామని చెల్లిపోయి పెరుగుముంటాను పశువులు కప్పమంటాను గౌతములు వచ్చి రాలేని పత్తికుంటా ఎనుకోకుంటా 7 గుంటల మట్టి తెస్తేవా అంటే అకర్చారి మంత్రం నా యొక్క ఇవని దగ్గర ఆయుర్వేదంతో ఉన్నది. చకర్చారి మంత్రానికి చకర్చారి మంత్రం తీసుకొడితే కమండలం తీసుకొడితే వెళ్ళిపోతాడు. అకర్చారి మంత్రానికి నీ చకర్చారి మంత్రం ఆయుర్వేదంతో కొడితే నీ యొక్క చెల్లిపోతాడు. అయ్యో సంగమేశ్వర గివింతే సుతారమా హబ్బలో సంగమేశ్వర పువ్వులేమి బీషాతీనయ్యా రామ సంగమేశ్వర రామ 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 7 గంపల పువ్వులు తెస్తున్నా నీ యొక్క ఎండ మనకు పోతున్నా, 10 గంపల పువ్వులు తెస్తున్నా పక్క మనకు పోతున్నా, 3 గంపల పువ్వులు తెస్తున్నాను మనకు పోతున్నా. రామ 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 పువ్వుగా సుతారామయ్య రామ 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 సంగమేశ్వర ఓ సంగమేశ్వర క్షణ మాత్రం లోపల మర్రకాలు అవలంటే నువ్వుగా సుతారు మనకున్నవా, నువ్వుగా సుతారు మనకున్నవా ఓ సంగమేశ్వర. నువ్వేం విషాదనుకున్నావు, నువ్వేం విషాదనుకున్నావు
ఎన్న మునగబోస్తున్నా 10 గంపల పువ్వులు తెస్తున్నా పక్క మునగబోస్తున్నా 3 గంపల పువ్వులు తెస్తున్నా నువ్వు మునగబోస్తున్నా నువ్వేం బిషా నువ్వేం బిషేత్రయ్యా బోధంగయ్యో సంగమేశ్వరా బోధంగమేశ్వరా ఇక్కడ మోకెళ్ళ చంద్ర నా పూల తోట పెట్టిండు పోయి తెంపుకొస్తానంటావు పూల తోట లోపల మస్తు పూరున్నాయి ఓ సంగమేశ్వర పువ్వు తెస్తాను నీకు నేను తప్పకుండా పూజ కడతా ఓ సంగమేశ్వర అని అచ్చమల్లె తోట కైన సక్షమైన మల్లె తెస్తా సక్షాన పూజ కడతానయ్యో రామ 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 బాలానే మంజుల్లా పిల్ల రామ రామ బాలానే మంజుల్లా పిల్ల రామ రామ పూల బొట్టు వాటి రాదు రామ రామ పూల బొట్టు వాటి రాదు రామ రామ పూల కూరమే ఓతారమ్మ రామ రామ కూరమే ఓతారమ్మ రామ రామ మార 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 రామ రామ మాలిమైపోయింది నేను లేని పువ్వు లేదు నేను లేని పుష్పము లేదు దేవరాజు మల్లయ్య పిడికడు బండారు పట్టిండు తోట మీద కొట్టిండు పూసేడు పువ్వులన్నీ పూతలు మలగబెట్టిండు చేడు కాతలన్నీ మలగబెట్టిండమ్మా రామా మారి మేడం ఎట్లా పోతున్నారమ్మా రామా పంజవారి పిల్ల బాబా బాల పంచవారి పిల్ల నేను అచ్చమల్లె తోటకు పోయి అచ్చమల్లె తెచ్చి నిత్య పూజ చేస్తానని చెప్పి అచ్చమల్లె తోటకైనా రామ రామో అచ్చమల్లె తోటకైనా రామ రామ అచ్చమల్లె తోటకైనా రామ రామ అచ్చమల్లె తోటకైనా రామ రామ తల్లి పోత ఉన్నది 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 రామ రామ అచ్చమల్లె తోటకైనా రామ రామ అచ్చమల్లె తోటకైనా రామ రామ అల్లవార చూసినది రామ రామ అల్లవార చూసినది రామ రామ అల్లవార చూసినది రామ రామ అల్లవార చూసినది రామ రామ నువ్వు సందురానే రామ రామ నువ్వు సందురానే రామ రామ పుట్టిన పొరుగులున్నాయి రామ 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 మాకు బాకు సందురానే రామ రామ ఆగు ఆగు సందురా
కాసలేవు కాసేడు కాతరు కాతలు కాసలేవు మళ్ళీ తోడ చూసేడా చూసేడా 49 కలిగి ఉన్నది కలిగాదే మన్నవాడా మేడమ్మ దేవే మేడమ్మ మేడమ్మ దేవే మేడమ్మ మేడమ్మ దేవే మేడమ్మ మేడమ్మ దేవే మేడమ్మ మల్ల తోడలేదా మేడమ్మ తోడలేదా మేడమ్మ తోడలేరాది మేడమ్మ ఎలా తోడలేనాలే మేడమ్మ ఎక్కడ చూసిన గానే అమ్మలారా మేడమ్మరా పూలు దొరకబోరమ్మా అమ్మలారా పూలు దొరకబోరమ్మా అమ్మలారా ఆనందమోరా మేడమ్మ ఆనందమోరా మేడమ్మరా ఆనందమోరా మేడమ్మ ఆనందమోరా మేడమ్మరా తిరుగుతున్నదిగా మేడమ్మ తిరుగుతున్నదిగా మేడమ్మరా తిరుగుతున్నదిగా మేడమ్మ తిరుగుతున్నదిగా మేడమ్మరా ఎవరు లేరునమ్మా అమ్మలారా ఎవరు లేరునమ్మా అమ్మలారా చూడాలండి అమ్మలారా అమ్మలారా ఎవరు లేరునమ్మా అమ్మలారా ఎవరు లేరునమ్మా అమ్మలారా వారు లేరు అమ్మలారే వారు లేరు అమ్మలారా అమ్మలారా కొట్టవాటే కొట్టవాటే మీద మెల్ల పట్టవాటే కొట్టవాటే కాలవాటే 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 ఎండలైనా 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 మాడ కొట్టవాటే 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 శివరాత్రి ఎండలైనా 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 మాడ కొట్టవాటే 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 ఎండలైనా 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 కొట్టవాటే కొట్టవాటే ఎవరు లేకపాయే అమ్మలారా ఎవరు లేకపాయే అమ్మలారా రోజు కారణి అమ్మలారే లేకపాయే లేకపాయే ఎవరు లేకపాయే 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 ముదిలపరాలు లేకపాయే ముదిలపరాలు లేకపాయే మేడమ్మ దేవి మేడమ్మనా మేడమ్మ దేవి మేడమ్మనా మనక నీరుడైనా మేడమ్మ మనక నీరుడైనా మేడమ్మనా నిలుపుతున్నది మేడమ్మ నిలుపుతున్నది మేడమ్మ తినక నీరుడైనా మేడమ్మగా నీరుడమ్మ మేడలారా తలయ్య సాగినాది మేడమ్మగా మేడమ్మరా తినక నీరుడైనా నీరుడా అమ్మవారు మేడమ్మ 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 వంటది మేడమ్మ మేడమ్మ లేకపాయే 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 లేకపాయే
లేకపాయే ఏమిరుకా కూరాలో కూరారా ఏమిరుకా కూరాలో కూరాలో పట్టారే మేడం అమ్మలారే పర్వతాల గుళ్ళ మీద జరిగిన వాడే కురుసారే కురిసేనా పర్వతాల వల్లన్నా ముఖం లేదు నాయన ఎక్కడికన్నీరు ఆడికన్నీరనే కన్నవారు చూసిన ఆయన అడవి అరణ్యం లోపల అమ్మవారు మేడమ్మా పూలు దొరకలేక ఉడవడవడ కన్నీరు ఉడుపుతుంది ఆయన అడవి ఆనందం నేనే పోతాయ్యా బాలా బంధువుల పిల్లకు ఉత్కం చూపిస్తా చెప్పి గోళ్ళంత బండారు వట్టిని ఇక్కడ ధర మీద కొట్టిండు పుట్టు పుట్టమంటే కంగి మైలాలు పుట్టినాయి కాడే బాలునే వేషం కట్టుకుని ఆయన మల్లన్న దేవరామ రామ దేవరాజు మల్లన్న దేవరామ రామ దేవరాజు మల్లన్న దేవరామ రామ దేవరాజు మల్లన్న దేవరామ రామ అవులగాని బాలుడాయ రామ రామ అవులగాని బాలుడాయ రామ రామ అవుల కొట్టుకున్నాడే రామ రామ అవుల కొట్టుకున్నాడే రామ రామ అడవేనే ఆనందమైన రామ రామ అడవేనే ఆనందమైన రామ రామ 44 కురువాలల్ల రామ రామ 44 కురువాలల్ల రామ రామ ఊరు లేదు పల్లె లేదు రామ రామ ఊరు లేదు పల్లె లేదు రామ రామ ఎక్కడాని ఓ కొండాలైన రామ రామ ఎక్కడాని ఓ కొండాలైన రామ రామ ఎక్కుకొండ వస్తున్నాడే రామ రామ ఎక్కుకొండ వస్తున్నాడే రామ రామ దిగారాని ఓ కొండాలైన రామ రామ దిగారాని ఓ కొండాలైన రామ రామ దిగుండా వస్తున్నాడే రామ రామ దిగుండా వస్తున్నాడే రామ రామ దుర్గకొండవో వెలిసే తమ్మ రామ రామ దుర్గకొండవో వెలిసే తమ్మ రామ రామ పరమడి దానలు వలగావట్ట రామ రామ పరమడి దానలు వలగావట్ట రామ రామ పరమటెక్కే వెలిసే తమ్మ రామ రామ పరమటెక్కే వెలిసే తమ్మ రామ రామ తూర్పు దానలు వలగావట్ట రామ రామ తూర్పు దానలు వలగావట్ట రామ రామ ఆరండంబోలో పాలన రామ రామ ఆరండంబోలో పాలన రామ రామ ఆవుల వెలుతున్నాడే రామ రామ ఆవుల వెలుతున్నాడే రామ రామ ఆవుల వెలిచే శబ్దమైన రామ రామ ఆవుల వెలిచే శబ్దమైన రామ రామ ఊరల్లో విన్నారే రామ రామ ఎవరల్లో విన్నారే రామ రామ దైవమా దేవరాజు మల్లన్న మైలాలం చేసుకున్నాడు ఆవుల కాడి బాలుని వేషం కట్టుకున్నాడు దేవుడు వస్తా ఉన్నాడు ఊరు లేదు ఇక్కడ పల్లె లేదు నాయన కొండలు ఎక్కుంటా దిగరాని కొండలు దిగుకుంటా తూర్పు కొండ ఆవులం పిలిస్తే పడమడికి ధనలు వలుకుతున్నాయి పడమడి పిలిస్తే తూర్పు వలుకుతున్నాయేమో ఇంకా కనుకుంటా ఆరణం లోపల ఆయన ఇక్కడ ఆవులు పిలిచే శబ్దం మరెవరిన్నారు ఆరణ్యం లోపల ఏమిరా చూస్తువా పంజల పిల్ల ఎక్కడాని కొండలు లెక్క పట్టే దిగరాని కొండలు దిగబట్టనైనా
అలా బంజల్ల పిల్ల ఎక్కడ అనుకున్నది ఎక్కుంటే దగ్గర అనుకున్నది దిక్కుంట అలా బంజల్ల పిల్ల ఏమిరా చూస్తా అన్నారు మా శబ్దం రాకబాయ్ చెడు పిలవడంగా ఇంబా ఇంబా అని చెప్పి ఎవరు పిలుస్తున్నాడమ్మా ఎక్కడ బాలుడు ఉన్నాడో యాడి బాలుడు ఉన్నాడో అని చెప్పి బాలా బంజల్ల పిల్లనైనా అయ్యయ్యోనే దైవమా అయ్యయ్యోనే దేవమా అయ్యయ్యోనే దైవమా అయ్యయ్యోనే దేవమా ఆది పూర్వాకాలం బాల బంజల సెల్లురా బాల బంజల సెల్లురా ఎక్కరాని కొండలు ఎక్కి ఎక్కి చూసుమా ఎక్కరాని కొండలు దిగుకుంటా చూసునా అయ్యయ్యోనే బారుడు ఆరణంబు లోపల చెట్టానే సాడుకు సాడుకల్లా ఉన్నావు ఏ గుట్టాలా సాడుకు సాడుకల్లా ఉన్నావు నా బెటికి రావునా నా బెటికి రావునా అవును గల్లా పడతాయి నువ్వు గల్లా పడవు బాల పంజల సెల్లురా ఎక్కరాని కొందరు ఎక్కి ఎక్కి సూచని కొండలు దిగుకుంటా దూచనంబు లోపల అయ్యయ్యోనే బారుడా చెట్టానే సాడుకు నువ్వు కూడా ఉన్నవా ఏ గుట్టాలా సాడుకు నువ్వు కూడా ఉన్నవా అవులు గల్లా పడితే నువ్వు గల్లా యారు నాంబు లోపల ఏమి చేతు వారుడా వెనుక ఎవ్వరు లేరు మాతో సాకారిని ముంగటెవ్వరు లేరు ములందరు పేవారు ఆరు నంబు లోపల దిగదిగానే వెళ్ళినా ఆరు నంబు లోపల కల్లవారా చూసే మంగదుడ్డు పోదాం పొదా కింద దేవుడు మర్చిపోని పన్నడా అయ్యయ్యోనే దైవమా ఆదు పురువా కాలమా ఏమి చేతు బారుడం ఎందువాదు బారుడం అడుగమ్మాకు బారుడం ఏమి ఎరుక బారుడం అతనే గుణారు చెట్టకేమి ఎరుక చెడ్డగా గుణారు ఆరు నంబు లోపల దిగదిగానే వెళ్ళినా మంగ దుడ్డు పోదా పొదా కింద అమ్మ కళ్ళ కళ్ళవారా అయ్యయ్యోనే రావు రావు బారుడు రావయ్యానే బారుడు ఏమి చేతు బారుడు నారణంబు లోపల దూపలైతా ఉన్నాయి దాములైతా ఉన్నాయి మీద మిన్ను బారుడు పుట్టబట్టే బారుడు కింద ధరణి బారుడు కొట్టబట్టే బారుడు కాలబట్టే బారుడు ఎండరు తండ్రిగానే కొట్టే రోని మెరుగా బెండరు ఒకరి వాడ కొట్టే అయ్యయ్యోనే బారుడు దూపరాకు బారుడు ఎగలేను బారుడు తామురాకు బారుడు ఎగలేను బారుడు ఎన్నలా బాగిల్లా ఏమి చేతు బారుడు వెనక ఎవ్వరు లేరు మాతో సాకాన్ని ముంగటెవ్వరు లేరు మూలం తెలిపేవారు
బాలుడా ఇక్కడ పోరే ఈ అడవి ఆరణంలో పోయి ఇంకెవరు లేరు మూడవ లేరు అంటే ఆరణం లోపల ఎందుకు వచ్చినవి బాలుడా ఈ ఆరణం లోపల ఎవరు ఉన్నారు మరి నాకు తూపలు అవుతున్నాయి దాములు అవుతున్నాయి మీద మీద కొడుతున్నాయి కింద తండ్రి కాలుతాం తండ్రి పని ఎండలు తండ్రి కొడుతున్నాయి ఉగాది ఎండలు ఓర్వ కొడుతున్నాయి శివరాత్రి ఎండలు చిత్రపడ కొడుతున్నాయి దొల్ల ప్రపంచం తండ్రి కొడుతున్నాయి ధరణి పడితే పని కాలుతున్నది ధరణి పడితే ధరణి కాలుతున్నది కేగలేను దూరముడు మాట్లాడు నాకు ఆడిలో వాసన ముట్టుకోక నాకు దగ్గర కోకలు ఉన్నాయి ఇప్పుడు వస్తలేదు నాకు మేము చూసాను బాలుడా అయితే పోరి ఆనందం ఎందుకు వచ్చి ఆరండంబోలు బాలానే ఒంటరిగా ఉన్నావా
ఓ బాలుడా ఓ బాలుడా ఎదుగున్నాడు చూడగా ఓ బాలుడా చెల్లెగాడే భక్తిరయ్య ఓ బాలుడా నా శనివారుడా చెల్లెలు యాదవండి ఓ బాలుడా గట్టిగాని పక్షినైంది ఓ బాలుడా ఓ బాలుడా చెరువేడు వయ్యారైంది ఓ బాలుడా చెల్లెలు భక్తిరైనది ఓ బాలుడా నా శనివారుడా చెల్లెలు యాదవండి ఓ బాలుడా ఎదుగొనుకుంటేవయ్యా ఓ బాలుడా ఓ బాలుడా నదిని గురించేదారు ఓ బాలుడా ఎదుగునుకుంటేనయ్యా ఓ బాలుడా నా శనివారుడా అవినేకు వచ్చేరాను ఓ బాలుడా కట్టుకున్న కాయి తీరా కిచ్చేరా ఓ బాలుడా అనుకున్న దోచులారైగా నీకిచ్చేరా ఓ బాలుడా నా శనివారుడా అవినేకు వచ్చేరాను ఓ బాలుడా నా దొందులారైగా ఓ ఏ గోడు కడినా కూడా ఎట్లా అంటే మూడైతుంది కదా అల్లారం వేయాలని ఇచ్చింది ఏమన్నా పట్టినాదే నీకు ఆరణం లోపల ఓ పిచ్చి. ఓ, ఓ అని అడిగినావు. బాలుడా నీకు చేతి కాదు చేసుకున్న పురుషుడు ఉన్నాడు చేతి కాదున నాకు చేసుకున్న పురుషుడు ఉన్నాడు మెడల తాళి ఉన్నది పురుషుడు ఉన్నాడు మెడల తాలి ఉన్నది మేలైన పురుషుడు ఉన్నాడు కాలుకు మెడలు కాలుకు కాళ్ళ మెడలు కలిసిన మధ్యలో పురుషుడు ఉన్నాడు. కలిసిన ఆ పురుషుడు ఉన్నాడు అయితే ఈ ఆరణం లోపలికి ఎందుకు వచ్చినా పోరే బాలుడా ఎక్కడ ఊరు పల్లె ఎక్కడ లేదా నీకు నీకు ఎక్కడ తలగడం చేయలేరా ఏ అంటే తలగడం నీకు ఎక్కడ గుదే అట్టలేరా అంటే గూది అంటే తెలియదా నీకు నాకు తెలియదు బాలుడా నువ్వు బలరాలు కానీ గొర్రెలు కానీ ఒకటి చెడిపోయింది ఉంటుంది ఆ దొంగ శైలనే చూస్తుంది దానికి గూదే కడతారు ఉరకకుండా నీకు పెళ్లి 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 లగ్గం చేయలేరా ఇక్కడ ఓహో నిన్ను ఎక్కడన్నా ఇచ్చి లగ్నం చేయలేరని చెప్పి ఆ, నన్ను ఏ రాజుగా అంటున్నావు. నుంచి నిన్ను ఎక్కడ కలగాటకం చేయలేరా బాలుడా తల్లి గారి పెట్టమంటే కంచి కంచి అంటే కొంచెం అందేది కంచి మీద కాలు పెడితే మంచి మోతలు మాగుతున్నాడు కంచి మీద రాజులు మరమించి కలిగి ఉన్నారు భూపారు సిద్ధుడు భూపారు సిద్ధమ్మ మా యొక్క తల్లిదండ్రులు ఉన్నారు బాలుడా, అయితే నేను ఇక్కడ ఎక్కడ లగ్గం చేయలేరా మరి మీ తల్లిదండ్రులు కంచి వేరు పెట్టం కానీ ఓ బాల వినుమా పర్వతాల గుళ్ళలాగయ్యా ఓ బాలుడా చిన్న బాలుడా ఈ చిరకం చేసినారు ఓ బాలుడా పర్వతాల గుళ్ళలాగయ్యా, ఓ బాలుడా నా చిన్న బాలుడా చిన్నలాయ చేరావో ఓ బాలుడా పర్వతాల గుళ్ళలాగయ్యా ఓ బాలుడా చిన్న బాలుడా ఈ చిరకం చేసినారు ఓ బాలుడా పర్వతాల గుళ్ళలాగయ్యా, ఓ బాలుడా నా చిన్న బాలుడా చిన్నలాయ చేరావో ఓ బాలుడా పర్వతాల వల్లలాగయ్యా ఓ బాలుడా చిన్న బాలుడా మరి నల్లవాయి ఉన్నానయ్యా ఓ బాలుడా పర్వతాల గుళ్ళలాగయ్యా, ఓ బాలుడా నా చిన్న బాలుడా చిన్నలాయ చేరయ్యా ఓ బాలుడా అయితే నీకు ఇచ్చినావు కానీ ఈ ఆరణం లోపలికి ఎందుకు వచ్చినవే మరి ఆరంభం లోపల నేను వచ్చా కానీ ఇది ఎక్కడి రాజాము నాదయ్యా దూరం 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 చి, 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 చి. ఈ అడి రాజాము నాదయ్యా ఇక్కడ రాజా ఉన్నాదయ్యా వాడేనా రావో చిన్న బాలుడా ఏ రాజా ఉన్నాదయ్యా ఓ బాలుడా ఏ రాజు ఎక్కడ రాజ్యం ఉందని చెప్తావు నీ రాజ్యం అనేది రాజ్యం అనుకున్నావు కదా ఇక్కడ మన బండారుపల్లి మా బండారుపల్లిలో మా నాయన పేరు శీలం పుల్లారెడ్డి మా అమ్మ పేరు శీలం పుల్లమ్మ మా నాయన నిత్యమాన మంది ఆలకాడికి పోయి ఆలం మేపుకొస్తాడు మా నాయన పాలు విడితే మా అమ్మ పాలు పెరుగు సల్ల తీసుకొని పర్వతం పల్లెల కింద అమ్ముకొస్తుంది అయితే ఎక్కడో కంచివేరిపట్నం అంట కంచివేరిపట్నం లోపల ఏ భూపాల సిద్ధుడు భూపాల సిద్ధమ్మ ఏడుగురు తోడ ఎడుగురో మేడలు లేవనంట ఎనిమిదో మేడల దేవికి అయితే బందీలకు పోయినంత భాగ్యం మునుపడంత ద్రవ్యం కలిగితే గోదావరి మళ్ళీ నాకు ఏడుగురు బందీలు మా చెల్లెలు ఇస్తామని కాళ్ళు కన్నదార వస్తామని ముక్కులు మొక్కిరంట బందీలకి ఏం గతి లేకుండానంట ఆ మళ్ళా చెల్లెలకు 12 పేర్లు అంటే ఏమేమి పేర్లు అంటే శేష వేషం మా శకల వ్రతం మల్సి వేషం మానికాలే ఉంటే 4 నిమిషం సిల్కల్ శ్రీదాక్షం పలకల పరదాక్షం
పరిచయం పిల్ల పేర్లకి ఇంత చక్కదనం ఉన్నాయి పిల్ల ఎంత చక్కదనం ఉందని చెప్పి ఆ దేవుడు గిట బంజంలో పిల్ల కోసం ఆశపడిపోయినట్టమ్మా పిల్ల పేర్లకి ఇంత చక్కదనం ఉన్నాయి ఆ పిల్ల ఎంత చక్కదనం ఉందని చెప్పి చేసే కయ్యాలు బంగారు మొత్తాలు బంగారు పడడం చేతి వల్ల చెప్పి జీతగాలు ఆరుగురు కరకదారుల పచ్చని పాలికలు ఎంతో 12 గదుల ఒంటి కరకద 7 గదులు వేసినట్ట అట్లా గిడియాలంట బంజంలో కొడుకులు నిజం తప్పిన కొడుకులు అట్లా కూడా ఇవ్వకపోతే గవ్వకొక ఇంటి బంగారు గోలిగడ కలిగేసినట అంటమ్మా ఏడైనా తినకపోలే ఏగి ఏగి ఆపకాయనట మంచాన తినేడు మంచాన వండలేడంట ఇట్లయితే అట్లయితే బద్దముల కొడుకులు ఇష్టట్లేరని చెప్పి మందు గాల్లో వేషం కట్టుకుని కంచివేపట్నం పోయినట 33 చక్రాలు చూసుకొని గాల్లో వేషం కట్టుకొని బాలబందిలో పిల్లలు నడకట్లో బలంచుకొని గాజుల వన్ లేక మా చేతు చూసినట్టమ్మా పట్టుకొని అడ్డ జిల్లాలో ఎప్పుడు అట్లా చూసినట్ట చూసుకొని ఎడమ చేతికి ఎదురుపడ్డ గాజులు ఎక్కించినట్ట ఇడికెళ్ళి పంజల పిల్ల పోతే నా చేతికి దొరకని చెప్పి చిరున్న సీట్ వేస్తే పక్కలకి గుర్రం వచ్చి పక్కన వాళ్ళంట ఎడమ చేయి పట్టుకొని ఎగేసినట్ట ఇలాంటి గుర్రంకి ఎగేసి మడమెత్తన అల్లుకుంటా అరే అట్లా అన్నినట్టమ్మా గుర్రాన్ని దేవుడు ఇక పంచపర్వతం వచ్చి 3 కోట్ల 6 కోట్ల 70 కోట్ల దేవతను విలువనంపి ముచ్చాల పోల ముచ్చాల పోల దేవుడు కూర్చొని లగ్గం ఆడుతుంటే ఆ బంజోళ్ళ పిల్ల ఇంటి పిల్లలు ఏడుస్తున్నట్టు ఇంకా మళ్ళా ఏమమ్మా బాల బంజోళ్ళ పిల్ల ఎందుకంటే ఏడుస్తున్నా దేవనా దేవతలు అడిగితే దేవతలారా మా తల్లిగారు లగ్గం ఆడుతుండు లగ్గం ఆడుతున్నా ఇంటి పిల్లలు ఏడుస్తే అట్లా కాదు మళ్ళన్నా తల్లిగారు లేని లగ్గం అయితే తలవ దోషం అవుతుంది తల్లిగారు దొరికొచ్చుకొని లగ్గం ఆడి చెప్పినట అయితే ఈమె లగ్గం ఆడినట్టనమ్మా ఆ దేవుడు అట్లా కూడా ఆడి వారం తిరగలేదు ఘోరం తిరిగిందట అయితే బాలుడా రాసపండు ఇప్పుడు కీలు సంగతికి ఇష్టాది పెద్ద ఆదికి ఇష్టాది ఈగలు వెంబడి 3 ఈగలు ముంగట పెట్టు అంట ఆ సుఖమైన దాని నువ్వేనా బాలుడా పర్వతం కింద పల్లెలు అనుకోగా మా అమ్మ నాయన అనుకోగా నేను నిన్నమ్మ నాకేం తెలుసు ఇది అంతా ఎవరు శుద్ధి అనుకున్నావు అన్న దేవుడు మళ్ళా శుద్ధి అంత నా తలియారు శుద్ధి ఎత్తుక తాగుతున్నావు నీ తలియారుతో నాకేం పాటి అమ్మా ఇగో మా అమ్మ నాయన అనుకోగా నేను నిన్న అందుకే అంటారు స్కూల్ పౌరులు ఎంజాయ్లని పసరకాడి పోరలు పలగాకులు అంటారు పోరలు బాలుడా నువ్వు పసరకాడి పోరగాడు మా అమ్మ నాయన అనుకోగా నేను నిన్నమ్మా నీ సంగతి నాకేం తెలుసు నువ్వేనా సుఖమైన దాను ఏమైనా ఒక పొద్దు సరే దేవుడి దేవ చేసిందట పతివ్రత పరమాణం ఉంటే తెలంగాణ దాకా సల్లారలేదంటేనమ్మా నీళ్ళకి తొలిస్తే నూతిలో ఇంటికి ఎవరు వేసుకుందంట ఈమెనే సరే సరే అయితే సరే నువ్వే కావచ్చు కానీ ఈ ఆరణం లోపలికి ఎందుకు వచ్చినావు మరి బాలుడా పురుగుమంటారు పశువులు కప్పడానికి అవుతాను చిడాలేని బతిరి గుంట 7 గుంటలు మట్టి కూర నేను వస్తే బాబాలు వినుమా మట్టి తప్పకుండా కావాలి బాల నీకు ఏది కోరుకుంటావు ఇస్తాను చెప్పినదంట నువ్వు ఏది కట్టుకున్న కాయసీలు తడుకున్న 18 భూషణం ఇస్తున్నా దామల మొక్క రవికి ఇస్తా నాకు పెళ్లి లేదు నాకు ఇంకా ఊరు లేదు ముంగట లేదు ఈ చీరలు తీసుకొని కట్టుకొని అయిపోలే అని పెళ్ళానికి ఇద్దామన్నా పెళ్లి కూడా చేసుకోలేదు బయట అయితే ఏమి కావాలి బాలుడా నిన్ను చూసి సంది నాకు ఆడడం లోపల బుద్ధి లేకుండా దాకా నీకు ఆడవిల్ల చూసే ఓగితమే లేకుండే అయితే గోరు మీద గోరిగించుకో గోరు మీద గోరిగించుకో మరి నేను ఏది కోరుకుంటాను ఇస్తాను సరే సరే బాలుడా నువ్వు ఆడుకున్నావు అసలు ఆటలు నాకు తెలియదు మంచి మంచి ఆటలు ఆడొచ్చు కానీ నువ్వు ఆట శనివారం గోదల కాడికి పోయినా ఆడుకున్నావు ఆమె ఇంట్లోకి బయటకి వెళ్ళలేదు ఆడుతుంటే ఇగో ఇట్లా అంటే దోస్ ఇగో ఇట్లా అంటే దోసా కటిపా మీదికెళ్ళంటే దోస్తు కిందికెళ్ళి సరే బాలుడా నువ్వు ఎట్లా అంటే గట్లా ఆ చేతిలో చెయ్యి ఏది కోరుకుంటా అది ఇస్తా బాలుడా దూరం ఏది కోరుకుంటా కండిగా ఓ బుద్ధి ఇది ఇచ్చిన మాట అన్నట్టు పిల్లో నిన్ను చూసి తంది నాకు బుచ్చిస్తావా అంటే
పప్పి పప్పే ఇన్నేమన్నా కుషం పప్పు అంటే మరి తెలుసా అని తెలియదా నాకు తెలియదు. కిస్ 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 అమ్మా కిసు తెలుసారా బుచ్చి 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 నేను పోతా మరి రావు. హరి హరి శివ శివ పరమాత్మ. కిస్మిస్ లేవు మా ఇంట్లో. బాలా బంజల్ల పిల్ల నాయన కోట శివనామందుల కోటకాడిగా శివనాగమల్ల గుండాలు సోనాల వైగలు వేసినము సోనాల వైకాడ కళ్యాణ కొబ్బరి వృక్షం నాది కొబ్బరి ప్రవాహం దేవుడు కల వేసిండు. బాలక్కడ శివనందుల కోట శివనందుల కోట శివనాగమల్ల గుండాలు శివనాగమల్ల శివనాగమల్ల కొబ్బరి వృక్షం బాయి లోపల ఏముంటాయి కప్పలు ఉంటాయి. కప్పరు కప్పలు వాళ్ళని పోతే మింగదామని అప్ అంటాయి చూస్తుంటాయి. కడికి 2 పొద్దులకు ఏం చేస్తా సోమవారికి పోతా అవి వాడిని వీకేస్తా అవి వాడిని గోసి వలవల వస్త్రాలు తీసేస్తా గడ్డ మీద పెడతా. ఇక గుండంలో ఇట్లా వాడు దుంకి ఇగో ఈ కప్పని ఇక్కడ ఈ కప్పని ఇక్కడ కానీ ఇట్లా ఒక్క మారగిస్తా నువ్వు కూడా ఎంబడి రాతావు అట్లనా? సరే బారుడా నడవయ్యా ఓ బారుడా ఇంకా నేను వచ్చేదాను ఓ బారుడా బారుడా నువ్వు ముంగట నడుతుంది ఇంకా నేను వస్తా కదా. అయితే నేను ముందు నడుచుకుని నా ఎంబడి వస్తావు మనం ఇద్దరం బాగా దిగుతాం గుట్టోడో గుట్టోడో వస్తాడు ఆడపిల్లల కన్ను ఇక్కడే ఉంటుంది మొగని కన్ను 10 ఆవిడ పోతుంది నువ్వే ముంగడ పోయి నిన్న ఆయన గడ్డ మీద ఉంటా చల్ రాజు మహారాజు ఎదురు ఐదు ఉత్కామైతే ఆరాగించే కొబ్బరి వృక్షం దగ్గర పొలపరు సై పొలంపరు తిరిగే కాపరి సై కనపరు తిరిగే దుబ్బన వృక్షము కిందికి వచ్చే అరహ మాదేవ శోషములింగమా శోషములింగమా శంకరుని దాయం ముప్పై ప్రాణానికి మోదం పూకున్నారా ఒడిలో పాల పెట్టుకున్నారా హర మాదేవ ప్రభానయ్యానే దగ్గర వచ్చేనా దైవమా అలా తంజల పిల్లవకి నవ్వుకుంటలేదమ్మా రామాదేవ శోషంలింగమా శంకర నీ దయ్యని చెప్పింది. ప్రాతారికంగా లోపల 5 బుక్కల ఉత్కం ఆరగించింది. తల్లి తెల్లవారు స్నానం చేసింది. అక్కడ పరిపరి విధం లోపల నువ్వు కోరేదు వృక్షం దగ్గర పోయింది. వలపరిషం మీద వలంపో తిరిగింది. ఆ పరిషం మీద తలంపో తిరిగింది. వృక్షం కిందకి వచ్చింది. చంపుకున్నది తల్లి బోడి లోపల పెట్టుకున్నది. పంచపర్వతం గుల్లల్లకమ్మ అమ్మగారా ఏదో వచ్చింది అమ్మగారా అమ్మగారా అయ్యో ప్రార్థనయ్యా దేవాల సంగమయ్యా మా ఇంటి అయ్యొక్క నటన నువ్వు కోరిన వస్తువులు తప్పకుండా తెచ్చు ఇక నన్న వాటి రాదు సంగమయ్యా సంగమయ్యా బాలా భక్తురాలా ఈ కోరిన వస్తువులు తెచ్చినవాడు ఈ పురుగు ముట్టని పుష్పములు కప్పముట్టని గౌతములు చెడలేని పత్రి కుంట వెనుక కుంట 7 కుంటల మట్టి ఈ వస్తువులు అనేది ఏమి చెప్పాలి బాలా భక్తురాలా ఈ పురుగు పుట్టని పుష్పములు అంటే ఆ కొబ్బరికాయ లోపల ఉన్న కుడుక పుష్పము కప్పమని గౌతములు అంటే కొబ్బరికాయ లోపల ఉన్న జలములు ఈ చెడలేని పత్రి అంటే అది కుడుక ఈ కుంట వెనుక కుంట 7 కుంటలు బట్టి అంటే కొబ్బరికాయకున్న బూరు ఈ వస్తువులు అనవచ్చు. ఈ పుట్ట బంగారం తెచ్చి శివాల గద్దె వేసిన చిరుముకులు వేయి శ్రీముఖులు వేసిన శిరసుల కిందికి శ్రీ పాదాల మీదికి వ్రత
చెయ్యి నువ్వు. అయితే అక్కడ కనుక శ్రీ ముగ్గురు వేసిన పంచా ముగ్గురు వేసిన తెచ్చిన కొబ్బరికాయని గద్దె పైన కొట్టి పుష్పం వెళ్ళింది, పుష్పం తీసిన జ్యోతి ముట్టించు. హర మహాదేవా శుభలింగమ శంకర నిదాయ రజత్ మహారాజ యరత్ మహారాజ శ్రీ బాలార్ వేదికి ప్రధాన్ వేదికి తెల్లని దాదాసు తెల్లని మూడు మనసవతారుడు వేల మంత్రాలు వేల సంజయ మంత్రాలు కోటల మంత్రాలు కోటల మంత్రాలు కోటల మంత్రాలు కోటల మంత్రాలు స్వాము కైమధరించేనే అమ్మవారు అమ్మవారు మీదన కొట్టేనా అమ్మవారు మీదన కొట్టేనా నొస్టికున్నానే తాళి కొట్టేనా నొస్టికున్నానే తాళి కొట్టేనా నొస్టికున్నానే తాళి కొట్టేనా నొస్టికున్నానే తాళి కొట్టేనా కాలుకున్నానే కంచు పెట్టేనా కాలుకున్నానే కంచు పెట్టేనా పోసిన కాతాలు పొరలేపేనా పోసిన కాతాలు పొరలేపేనా చేతుకున్నానే బంగారు గగనాలు బంగారు గగనాలు రాలిపాయేనా బంగారు గగనాలు రాలిపాయేనా దైవమా నారాయణ రాజమల్ల వేల మంత్రాలు సంజయ మంత్రాలు సరసర చదివిండు ఓటేల మంత్రము గోదరిచ్చి చదివిండు వారి మీద దేవుడు కొట్టిండమ్మా. మరి తంగటూరు మా యొక్క నరసమ్మ గారు అల్లన్న బబరామి పేరు మీద మరి చిక్క 200 రూపాయల 11 రూపాయలు నొస్తుకున్న బట్టు చెదిరిపోయింది, కంచె మెట్ట రాలిపోయింది, కోసిన కాసలు పొరలేపుకపోయినాయి, బంగారు కంగనాలు రాలిపోయినాయి అమ్మా. బాలా బంజవారి పిల్ల నా యొక్క నొచ్చుకున్న తాలిబట్టు ఎదిరిపోయింది, కాలుకున్న కంచు మెట్ట తిట్టిపోయింది, కాదనేమో పొరలింపుకపోయినాయి. ఆ యొక్క ఇవుడు చెల్లిపోయిండు ఓము దంగాలకు ఒకనాడు మునులకు చల్లగురుడ పాద మండుత కోడి దంగాలకు సంతానం పెడతాను కొట్టుకుని మొక్కులు నాకు అవి వచ్చినాయి దంగాలు నింగాలు అయ్యో